నాన్ స్టాప్ నవ్వుల నజరానా ఆహా ఈహి ఓహో. ముందుగా ఇప్పుడు వెల్కమ్ చెప్పేద్దాం ఆహా టీమ్. లెట్స్ వెల్కమ్ ఓ టీమ్. సో ఎప్పట్లాగే మన ప్యారడీ ప్రోగ్రామ్ లో వచ్చే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా లాట్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మన న్యాయ నిర్ణేత తెలుగు వేద కవి జొన్నవిత్తుల గారు. ఈ రోజు రాబోయే చీఫ్ గెస్ట్ ఎవరంటే, ఆయన గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆయన జన్మస్థానం దగ్గర నుంచి రావాలి. ఆయన ఎవరో కాదు, గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి గ్రామంలో శ్రీ రసూల్ గారు అండ్ శ్రీమతి షహీదా గారికి జన్మించిన ముద్దుల కుమారులు. అండ్ చిన్న వయసులోనే ఆయన నటనా ప్రతిభను చాటుకుని ఆయన ఊళ్ళో చాలా ఫేమస్ అయిపోయారు. అలాగే ఎంఎస్ విశ్వనాథ్ గారు అండ్ చక్రవర్తి గారికి, అలాగే ఇళయరాజా గారికి కూడా ఎంతో ప్రియ శిష్యులు. అండ్ 30,000కు పైగా పాటలు పలు భాషల్లో పాడి 3,000కు పైగా కచేరీలు వివిధ దేశాల్లో చేసి ఆయనకంటూ ఒక స్థానాన్ని ఇండస్ట్రీలో ఏర్పరచుకున్నారు. అండ్ హీ ఈజ్ నన్ అదర్ దాన్ మన మనసున్న మను గారు. సింహమటి చిన్నోడే వేటకొచ్చాడే, సింహ 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 సింహ, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే, సింహ 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 చేస్తాడే సింహ. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఊకపోతే పెంచి ఊపెడుతున్నాడే, ఎక్కడేదో గిచ్చి అక్కడేదో పిచ్చి అక్కడేదో పిచ్చి ఆడిస్తుంటానే. రమ 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 రే ఆది సోమాలే లేని ప్రేమ ప్రేమ రే, కృష్ణ 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 రే, ఆహా ఆహా ఓహో ఓహో ఈ అంటారే. ఎవరు మెగాస్టార్లు, అందరు పవర్ స్టార్లు, ఇలియానాలు, తమన్నాలు. ఊరుకోండి సార్, మీకంటే ఎక్కువ కాదు చెప్తారు. ఈ మేకప్ లేకుండానే ఇంత గ్లామర్గా ఉన్నారంటే, మేకప్ వేస్తే ఆహా మీకు ఒక్కసారి మేకప్ వేస్తే ఒకసారి వేసినట్టే ఉంటది. జొన్నవిత్తుల గారిని చూస్తుంటే ఎంత ఆనందం వేస్తుందంటే, మేము చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్స్ గా వర్క్ చేసినప్పటి నుంచి ఆయనతో పరిచయం. అప్పటి నుంచి ఎన్నో పాటలకి ఎన్నో రోజులు మరపురాని అనుభూతులన్నీ నెమరు వేసుకుంటున్నాం. అలాగే ఈ సెట్ని చూడగానే 96 అనుకుంటా సరిగమల్ అనే ప్రోగ్రాం ఇక్కడే స్టార్ట్ చేసి ఈ సెట్లో 5 సంవత్సరాలు చేశాం శైలజ్ గారు మేము. అంటే అవన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి నాకు ఎప్పుడో డౌట్ సార్, ఈ రోజు ఇండియాలో ఉంటే రేపు ఏ దేశంలో, రేపెందుకు సాయంత్రం ఏ దేశంలో ఉంటారో తెలియదు, తర్వాత ఇంకెక్కడ ఉంటారో తెలియదు, మీకు ఎక్కడెక్కడ ఫ్రెండ్స్ ఉన్నారో మీకే తెలియదు. ఎప్పుడు ఏ ఊరికి వెళ్ళినా కూడా ఒక 20-30 మంది ఆయన్ని కలవడానికి వస్తారనమాట. అంటే ఒక ఇంద్రా రేంజ్ లో నాకు వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుందన్నమాట మనోగాన్ని చూసిన ప్రతిసారి. నిజంగా మీరు అరుస్తుడా? సూపర్ సార్. మరి మీ దగ్గర నుంచి మరి ఇంకా చాలా కబుర్లు మీ దగ్గర నుంచి రాబట్టాలనుకుంటున్నాం. మరి ఇప్పుడు మీరు హాయిగా కూర్చొని మా ప్యారడీ పర్ఫార్మెన్సెస్ ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్వాగతం మనో గారు. నమస్కారం గురుగారు. ఆహా ఈహి ఓహో కార్యక్రమానికి ఆహా ఈహి ఓహో అని అందరి చేత ఎప్పుడు అనిపించుకునే మీరు రావటం చాలా ఆనందంగా ఉంది. చాలా చాలా సంతోషం. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ప్యారడీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. మరి ముందుగా రాబోతున్నారు ఆహా టీం నుంచి మేఘన. మరి ఆఫీస్ కష్టాలు ఆకాశం దిగి వచ్చి అనే పాట ద్వారా ప్యారడీ రూపంలో తెలుపుకోవడానికి రాబోతోంది. సో లెట్స్ వెల్కమ్ హర్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి, అరిచరిచి చస్తాడు ఆవేశం పడతాడు మా ఆఫీసర్, పెడతాడు హై బీబీ తెప్పిస్తాడు నాకెప్పుడు, లేటుగా చెప్ప
చూసి తిడతాడు, ఆ మంటలో మసి చేసి తాపీగా నవ్వుతాడు. చెప్పిన విషయమే మళ్ళీ చెప్పి ప్రాణం తీస్తాడు. అడ్డమైన జోకులు వేసి జోకర్ అవుతాడు. తన తెలియని తనమే తెలివని నమ్మి అన్నిటిలో వేలడతాడు. అది చెడిపోగానే మా తప్పే అని గర్వగా జీతమిచ్చే రోజు చెట్టైన మొహమునే పెట్టు, మా జీవితానికి ప్రాణం తానన్నట్టుగా పోసెట్టు. తన ఫంక్షన్కి స్థాయికి తక్క బహుమతులివ్వాలి. మనదైతే తన కొక్కిరి నూనె గిఫ్ట్ అనుకోవాలి. తరతరాల పాపం శరంగా మారి వరంలో కనపడు ఉద్యోగం క్షణ క్షణాల తాకి ఉసూరునే తీయగా. అరిచరిచి చస్తాడు, ఆవేశం పడతాడు మా ఆఫీసర్. హైరాణ పెడతాడు, హై బీపీ తెప్పిస్తాడు నాకెప్పుడు. లేటుగా చెప్పి ఫాస్ట్గా అడిగే లోఫర్ గాడితడు. నీటుగా ఉన్న వంకలు పెట్టి వేపుకు తింటాడు. అరక్షణము కూడా భరించలేము అడ్డగాడిదను ఎవ్వరు. మరో జాబు రాక ఎటు పారిపోక ఏం చెయ్యలేక ఈ తిప్పలు. మరి రియాలిటీలోకి వెళ్ళిపోయావు కదా. ఓకే, సో మరి జనవతిల గారు, మీకు ఎలా అనిపించింది తిన పర్ఫార్మెన్స్? ఆఫీసర్ ఎన్ని రకాలుగా బాధలు పెడతాడో చాలా చక్కగా పాడేవమ్మ, బాగుంది. ఏ ఆఫీసర్ అయినా సరే 100% ఇట్లాగే అనిపిస్తాడు. ఏ ఆఫీసులో అయినా ఎవరికైనా. కరెక్టే సార్. మా బాసుకు మతి లేదు, ఆఫీసుకు అడ్రస్ లేదు, కోలీగ్స్కి బుద్ధే లేదు, నా జీతం సరిగా రాదు. ఇన్ని లక్షణాలతో కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆ ఉద్యోగమే. అంతకన్నా వేరే బయట అవకాశం లేక. చాలా అట్లాంటి స్ట్రగులే నువ్వు పాటలో చూపించావు. చాలా చక్కగా మంచి అభినయంతో పాడావు. సో మరి సార్, మీకు ఎలా అనిపించింది తిన పర్ఫార్మెన్స్? తను చాలా చక్కని కాన్సెప్ట్ తీసుకుంది. ఇవాళ ఈవిడ పాడిన ఆ ఫీలింగ్సే ప్రతి ఆఫీసులో సగం మందికి ఉంటాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి పాట ఇక నీకు చాలా పెద్ద హిట్ అవుతుంది ఇది ఈ పాట. ఎందుకంటే చక్కగా దాంట్లో చాలా విడమరచి రాసి, అది పైగా ఆర్ద్రత బాగా పలికించావు. దాదేదా బాగా పాపులర్ అవుతుంది డెఫినెట్గా. సార్ మరి అలాగే మీరు కూడా ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ లో లెబనన్ లాంగ్వేజ్ లో మీరు పాట పాడతారు అని మాకు తెలుసు. సో అది ఒక్కసారి మా కోసం. حبيبي إلى غيري وسخيالي حبيبي إلى غيري وسخيالي حبيبي 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 إلى غيري. అట్లా ఉంటుందన్నమాట ఆ లాంగ్వేజ్, ఆ వాయిస్. అది ఒక చిన్న అనుస్వరం వేరే స్టైల్లో సంగతులు వేసి. సరే, అయితే మరి దానికి మీరు ప్యారడీ చేసి మా ఆహా ఈహి ఓహో కోసం అలా ఏమన్నా పాడగలరు? ఎందుకు అంతకన్నా అద్భుతమైనటువంటి ఇది ఆయన రాసి మేము కంపోజ్ చేసి మేము ఇద్దరం పాడాం కూడా. చాలా చాలా నేను ఆయన పాడాం.
అవునా? నేను శిష్యుడిని, ఆయన గురువు అన్నమాట. కోతికి తోక ఆ. ఎందుకుంటుంది గురువు, కొమ్మ కొమ్మకి వేలాడేందుకు శిష్య. ఓహో, కుక్కకి పళ్ళు ఎందుకుంటాయి గురువు, పిక్క పట్టుకుని పీకేటందుకు శిష్య. మొక్కు పొడుముకి ఆ, కంది పొడుముకి తేడా ఏమిటి గురువు, ముక్కు పొడుముని ఎగబీల్చాలి, కంది పొడుముని దిగమింగాలి. ఓహో, వావా, వావా, వావా. హనీమూనుకి ఏ ప్లేసు బెటరు గురువు, గడ్డ పలుగు లాంటి వయసులో గడ్డివామైన కాశ్మీరే శిష్య. వావా, వావా. వావా, వావా. తాగుబోతు ముగుణ్ణి ఆ. మార్చేదెలా గురువు, భర్త క్వాటరు కొడితే భార్య ఆఫుగొట్టి వాణ్ణి ఫుల్లుగా కొట్టాలి శిష్య. కట్టుకున్నదానికి ఆహా. ఉంచుకున్నదానికి తేడా ఏమిటి గురువు, కట్టుకున్నదేమో కర్మ ఫలమురా, ఉంచుకున్నదేమో పాప ఫలమురా. తూర్పున ఆ. సూర్యుడు ఆ. ఉదయించుటెందుకు, పడమర దిశలో ఓహో, పడమర దిశలో అస్తమించేందుకే శిష్య. ఓహో, అన్ని కులాలకి న్యాయం జరిగే మార్గం ఏమిటి గురువా, అన్ని కులాలకి న్యాయం జరిగే మార్గం ఏమిటి గురువా, ఒక్కొక్క కులమొక్క పార్టీ పెడితే చిక్కులు తీరేను శిష్య. జరిగిన చందరిత ఆహా. మీ ఆశీస్సులు కావాలంటే ఏం చేయాలి గురువు, ఆశీస్సులు మీరిస్తే మేము ఆశీస్సులు ఇచ్చదము శిష్య. ఆ, 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 ఆ. ఇన్ని నిజాలు చెప్పిన తర్వాత మనం ఇంకా మాట్లాడాలా? వద్దు కదా, వెళ్ళిపోదాం. ఓహో టీం నుంచి గట్టి ప్యారడీ కాంపిటీషన్ ఇవ్వడానికి బంచిక్ అనుకుంటూ వచ్చేస్తోంది మన సాయి ప్రజ్వలత. సో లెట్స్ వెల్కమ్ హర్. బం బం చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదేగా. మంచిగా చేసుకోవి, మగువకు మేకప్ ప్రాణమిదే. బ్యూటీ పార్లర్ సింపుల్ లాగా డైలీ ప్యాకేజ్ కోరుకోవి. మేకప్ మహిళకు హక్కు అంటూ, మేకప్ చెప్పడం కష్టమంటూ, అర్థం ఒకటే ఫ్రెండ్ నీకంటూ. మంచిగా చేసుకోవి, మగువకు మేకప్ ప్రాణమిదే. బ్యూటీ పార్లర్ సింపుల్ లాగా డైలీ ప్యాకేజ్ కొరుకోవే. ఇంట్లో మొగుడే ఎంత మస్తుకున్నా, ఆ కొత్త నీ వేషము. వీధిలో అంతా ఆడిపోసుకున్నా, మేకప్ నీ కోసము. ఏడిసేలు పిట్టగూడు అంటున్నా, ఫేషియల్ చూసి జడుసుకుంటున్నా. ఐబ్రోస్ గంట నేను తెస్తున్నా, సిగ్గు చూసి ఏడుపొస్తున్నా. రూపు మారిపోయి భూత మళ్ళీ ఉన్నా. మంచిగా చేసుకోవి, మగువకు మేకప్ ప్రాణమిదే. బ్యూటీ పార్లర్ సింపుల్ లాగా
కోరుకోవే మంచిగా మంచిగా చేసుకోవే మగువకు మేకప్ ప్రాణమేలే బ్యూటీ పార్లర్ సింపుల్లాగా డైలీ ప్యాకేజ్ కోరుకోవే ఆహాహాహా. ఒక్క నిమిషం రావా ఎంత మేకప్ వేసుకున్నావు చూద్దాం. ఇప్పుడు టచ్ అప్ లేదా అమ్మా పాపం కష్టపడి మేకప్ వేసుకుంది. ఎన్ని గంటలు వేసుకున్నావు? 5 గంటలు 5 గంటలు వేసుకున్నావా? ఓకే. అవునేంటి ఇందాక నువ్వు అటు చూపించి టేస్ట్ లేని వాళ్ళు తిట్టుకుంటారు అని చెప్పి ఎవరినన్నాను అక్కడ? కొంతమంది మగాళ్ళు ఉంటారు కదా, అది ఇటే ఎందుకు వెళ్ళాలి? ఇటు కూడా ఉన్నారుగా. అన్నీ చూపించాను. ఎటు చూపించింది సార్? మీ ఇద్దరు కూడా చూసారు సార్. నేను చూడాల. మీరు మరి ఎలా అనిపించింది తిన పర్ఫార్మెన్స్ మీకు? చాలా చక్కగా డిగ్నిఫైడ్ గా ఉంది. కొంతమంది అతిగా మేకప్ చేసుకుని అతిగా ప్రవర్తించడం ఉంటుంది, కానీ చక్కగా మేకప్ చేసుకుని చక్కగా ప్రవర్తించినట్టుగా పాడింది. చాలా బాగుందమ్మా. మరి మన మీకెలా అనిపించింది? చాలా బాగుంది. నువ్వు చాలా చక్కగా మేకప్ చేసుకున్నావు. తను పాడుతున్నప్పుడు నాకేమో ఒక పెద్ద హీరోయిన్ ఇంటికి మేనేజర్ వెళ్ళా అంటాం. హీరోయిన్ ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్తే తలుపు తీయగానే ఓ మేడం లేదా అని వెళ్ళిపోయారు. నేనే అంటే మేకప్ లేకపోతే గుర్తుపట్టలేని పరిస్థితి. అది మేకప్ గా ఉండాలి, కప్పు అవ్వకూడదు. కప్పు అవ్వకూడదు. నాకు గెటప్ వేసినట్టుంది ఈ అమ్మాయిని చూస్తుంటే. అయ్యో. సడన్ గా ఈ మీసాలు తీసి ఆ గెటప్ వేస్తే దగ్గర మేము ఇద్దరం ఒకలానే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళి కూర్చొని మేకప్ వేసుకోమ్మా. ఆహా టీం నుంచి చిన్ని కృష్ణ అండ్ ప్రజ్ఞ, మరి వీళ్ళిద్దరూ ప్యారడీ చేయబోతున్నారు సువ్వి సువ్వి అనే పాటని. మరి ఏ విధంగా చేస్తారో లెట్స్ సీ. సో లెట్స్ వెల్కమ్ దెం. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ ఇది నువ్వు ఏడవలేవు కానీ పాయింట్కి వచ్చేసేయి. భయపడ్డావా? సరే పాటే స్టార్ట్ చేస్తానులే. ఆడు అవి ఇవి అనవసరంగా కొనిపారేకే దువ్వి దువ్వి సంపాదించ దానం చేకే తవ్వి తవ్వి గోతులు తవ్వి కూడా పెట్టా చెవి చెవి పెట్టేసా మానకుంటే గురకం చెట్టి వాతే పెడతా మారకుంటే దువ్వి 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 సంపాదించ దానం చేకే. మీరేనే చెప్పండి అయ్యా సార్. నవ్వి నవ్వి యాక్షన్ చేసి బాసు కుళ్ళు చోకుకున్న వేసానే సర్వం పవరో నీకే ఇచ్చి నిన్ను మెయింటైన్ చేయమని అన్నాడే. గుండె లేని మనిషల్లే నేను అందిన కాడికి నొక్కేశానే. గుండె లేని మనిషిల్లే గుండె లేని మనిషల్లే నేను అందిన కాడికి నొక్కేశానే. దొంగ లెక్కలు రాసి మీలోనే దుబ్బేసి నేను నగానట్రా చేయించా దగా కుట్ర అనమాగే. దగా కుట్ర అనకుండా వజ్రం నిప్పు అంటారా? నీతి జాతి లేదా? జాలి ధర్మం లేదా? ఇవి ఇవి అనవసరంగా కొనిపారికే. చెప్పండి అది తసాదియా. నా ఇష్టం, వెళ్ళవయ్యా వెళ్ళు. పీల్చి పీల్చి రక్తం తాగి ఆ జలగి నీ కన్నా చాలా
వదిలే వదిలే. బాబు చిన్ని కృష్ణ, చిన్ని కృష్ణ, బొజ్జ కృష్ణ, అది నీ పేరు. అబ్బా ఎన్నో నెలమ్మా, ఎన్నో నెల? ఏడు. ఏడా? అబ్బా డాక్టర్ బాగా తినమన్నారని బాగా తిని బాగా తినడమే, తిని తిని పెంచిన పొట్ట అనుకుంటుంది. అమ్మా ఓకే, మన జడ్జిని అడిగేద్దాం. జనవైతుల గారు, మరి మీకు ఎలా అనిపించింది? బాగా పాడారయ్య, చాలా బాగుందమ్మా ప్రజ్ఞ. లంచం తీసుకుంటూ చాలా కష్టపడిపోయినట్టుగా ఆ సొమ్ముని భార్య మంచి పనులకు ఖర్చు పెడుతుంటే కూడా బాధపడే భర్త పాత్ర ఇది. ఈ దుర్మార్గం అంతా కూడా నీ మాటల్లో, నీ అభినయంలో ఉంది బాగా. నువ్వు అక్కడ వాళ్ళందరినీ ఎంత పిలిచి పిప్పి చేశావు అనేది, వెళ్ళం మంచి పని చేస్తుంటే కూడా అడ్డం పడుతూ బాగుంది చక్కగా. ఆ సువ్వి సువ్వి అనే మాటకి దానికి ఆ దువ్వి దువ్వి, నవ్వి నవ్వి, తవ్వి తవ్వి, ఇవి చాలా చక్కగా అందంగా రాశారు. బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మనో గారు? డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే తను పర్సనల్గా తీసుకున్నట్టున్నాడు, తను బాగా పాత్రలో బాగా లీనమయ్యాడు. నువ్వు కూడా చాలా బాగా పాడావు. మంచి ఆ సీన్, ఆ సిచ్యుయేషన్కి ఎంతవరకు యాక్ట్ చేయాలో అంతవరకు నువ్వు చాలా చక్కగా అభినయించామా. మీ దగ్గర నేను ఆడిషన్స్కి వచ్చాను సార్ మీ దగ్గర. అంటే నీ సినిమా తీశాను సార్ నేను వయసులో ఉన్న రోజుల్లో. అంటే ఇప్పుడు నా వయసు అయిపోయిందా? నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఇప్పుడు అనవసరంగా ఏజ్ గురించి ఇవన్నీ అనవసరం. నువ్వు అక్కడ నువ్వు ఆహా ఈ ఓహో కార్యక్రమంలో. కానీ ఒకటి సార్, అతను నిజంగా దుర్మార్గుడే. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి మీరు చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. మీరు అసలు లోతుగా ఆలోచించట్లా. అతను ఏమన్నాడు తెలుసా? నేను ఆడిషన్స్ కి వచ్చాను సార్ మీ దగ్గరికి, నేను వయసులో ఉన్న రోజుల్లో అంటాడు. ఇతనే ముసలాడైతే మీ పరిస్థితి ఏమిటి? అది పాపం చెప్పకుండా మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటాం. నేను మీకు జాగ్రత్తగా చెబుతున్నా. విశదీకరించి మీరు చెప్పాల్సిన అవసరం ఉందా? మీరు ఆర్టిస్ట్ నాకు బాగా నచ్చాడు, బాగా అభినయించావు. ఆ సిచ్యుయేషన్కి కావాల్సిన ఆర్కెస్ట్రా కూడా ఫెంటాస్టిక్ ప్లేయింగ్, అద్భుతమైన పాట ఇది, మంచి కాన్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో సార్, మరి మీరు ఎప్పుడన్నా ప్యారడీ, నిజ జీవితంలో ప్యారడీ చేయడం జరిగిందా? అంటే ఇది యాక్చువల్గా ప్యారడీ ఎప్పుడైతే మనకి వస్తుందో ఆ సాంగ్ సూపర్ హిట్ అని అర్థం. ఇంట్లో సరదాగా వంట చేస్తున్నప్పుడు వాటిలో లేచింది నిద్ర లేచింది మహిళ లోకం, దాన్ని ఇడ్లీతో తెల్ల ఇడ్లీతో సాంబారేసి అని ఇట్లాగా పాడుకోవటం అంటే ఆ పాట అంత బాగా మనసులో నాటుకుపోయిందని అర్థం. అలాంటి టైం నుంచి ఇవాళ దీన్ని ప్రతి వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేసే పరిస్థితికి ఆ సాహిత్య విలువలను పెట్టుకొని వాళ్ళు కాన్సెప్ట్గా చేయటం అనేది బాగా నచ్చింది నాకు. ప్యారడీ డెఫినెట్గా ప్రతి వాళ్ళకి ఇష్టమే. మీరు అంటే మీరు కాలేజ్ డేస్ లో అమ్మాయిలకి వేసి ప్యారడీలు చేసి ఇంప్రెస్ చేసి అలాంటివి ఏమన్నా? అంత దూరం వెళ్ళలేకపోయాను. 10వ తరగతి 5 సార్లు రాశా. దాంట్లో తెలుగు కోసం 35 మార్కుల కోసమే ట్రై చేశా, మిగతా 0 అంతే. 5 సార్లు ట్రై చేసి 6వసారి పుస్తకాలు దానం చేశా. ఎంత జాలి హృదయం సార్, ఎంత దయాగుణం. దాని తర్వాత ఇంకెందుకు కాలేజీ ఎందుకు? అది ఇప్పుడు ఓహో టీం నుంచి ఒక క్యాండిడేట్ రాబోతున్నాడు అండి. ఇప్పుడు నా టర్న్, నా సత్తా ఏంటో నేను ప్రూవ్ చేసుకుంటా అని రాబోతున్నాడు శ్రీకాంత్. జాము రాత్రి అనే పాటకి వెరైటీ ప్యారడీ చేస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్. జోలపాడనా ఇలా ఫుల్లు బాటిలి పీకినట్టు నిద్రపోతావే ఇలా, గుడ్లగూబలి అరిచినట్టు బురక పెట్టకే అలా, దునపోతు మీద వాన కురిసినట్టు అనకొండ రెస్టులో ఉన్నట్టు, లేడి కుంభకర్ణి అన్నట్టు, ఫుల్లు బాటిలే పీకినట్టు నిద్రపోతావే ఇలా, గుడ్లగూబలి అరిచినట్టు బురక పెట్టకే అలా.
చోటివ్వకుండా చుట్టూ తిరుగుతావు, మంచము మొత్తంగా నీవు ఆక్రమించినావు, మధ్యలో నా మీద కాలు వేసి నలుపుతావు, నిద్రలో బాక్సింగు చేసి నన్ను కుమ్ముతావు, నేల కొరిగి నడు విరిగి కేకలేసిన, మేలుకోవు అర్ధరాత్రి నేను చచ్చినా. ఫుల్లు బాటిలి పీకినట్టు నిద్రపోతావే ఇలా, కొట్ల గోబలే అరిచినట్టు బురక పెట్టకే అలా. దోమలి నీ అంతు చూడ ఎంత కుట్టినా, నల్లులే నీ ఉల్లునంత చిల్లు చేసినా, దొంగలే పడ్డారు అంటూ నిన్ను లేపినా, కదలవే నిన్నెంత లేపి లేపి లేపినా, చెత్తరింగుటోను లాగా కలవరింతలు, నిద్రలోని చూపుతావు వంపు సొంపులు. ఫుల్లు బాటిలే పీకినట్టు నిద్రపోతావే ఇలా, గుడ్ల గోబలే అరచినట్టు దొరక పెట్టకే ఎలా. దున్నపోతు మీద వాన కురిసినట్టు, అనకొండ రెస్టులో ఉన్నట్టు, లేడి కుంభకర్ణి అన్నట్టు. నువ్వు తిట్టినట్లేదు తెలుసా, ఎలా ఉంది? నిద్రపోమన్నట్టుంది పాట. అదే జరుగుతుంది కదా. అది నువ్వు ఎంకరేజ్ చేస్తున్నట్టుంది, అంటే ఆ ట్యూన్ అలాంటిది. అండ్ నిజంగా ఈ పాట అందరికీ బాగా తెలుసు, లిరిక్స్ తో సహా అందరికీ తెలుసు. ఆ లిరిక్ నుంచి బయటపడి కొత్త లిరిక్ బట్టి కొట్టి నువ్వు ఇక్కడ పాడావు అంటే గ్రేట్, సూపర్, వెరీ నైస్. జనవతిల గారు చాలా చాలా బాగుంది. అయితే ఈ ఇట్లా నిద్రపోతున్నటువంటి వాళ్ళ మీద చాలా సెటైర్లు ఉన్నాయి. దీంట్లో ఇది అనకొండ రెస్ట్ తీసుకుంటున్నట్టు అనేది బాగుంది. అనకొండ రెస్టులో ఉన్నట్టు, లేడి కుంభకర్ణి అన్నట్టు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మనో గారు మా పక్కింట్లో ఒక ఆయన ఉండేవాడు, నాకు తెలిసి ఆయన రోజుకు ఒక అరగంట మేలుకోవటం అనేది చాలా కష్టమైన విషయం. ఒక హాఫ్ అన్ అవర్ అంటే పొద్దున నిత్యావసరాలు ఉంటాయి కాబట్టి దానికోసం లెగిస్తాడేమో, వెళ్ళొచ్చి పడుకుంటాడా, వచ్చి పడుకోడు, తిని కమ్మగా తిని అతను అసలు ఏం లేదు నాయన నీ ₹1,00,00,000 వచ్చింది లాటరీ అంటే, అది రకరకాల గురకలు వింతలు సౌండ్లు వస్తుంటాయి, సరిగమ పదలీలు, స్వరపేటిక, మొత్తం సకల జంతు స్వరాలు. సకల జంతు. మిడ్ నైట్ బయట మంచి గాలి వస్తుందని పడుకుంటే మేము ఈ స్టైల్లో ఉంటాయన్నమాట రకరకాలు. సో అటువంటివన్నీ గుర్తు తెచ్చారు. చాలా చాలా ఇళ్లలో చాలా మంది అవస్థ పడుతున్నటువంటి పాటని చక్కగా పాడి మీరు మంచి వాయిస్, మీరు బ్యూటిఫుల్ వాయిస్, మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు, బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. మరి శ్రీకాంత్ బాగా పాడావు, వెరీ నైస్, థ్యాంక్ యూ. మా శ్రావణ భార్గవి సార్. మనో గారు, మీకు మనో గారుగా తెలుసు కదా, అవును సార్. నాకు నాగూరుగా తెలుసు. చక్రవర్తి గారి దగ్గర ఈయన అసిస్టెంట్ గా ఉండేవాడు, కంపోజింగ్ అసిస్టెంట్ గా ఉండేవాడు, సింగర్ గా ట్రాక్స్ అవి కూడా పాడుతుండేవాడు. చాలా సరదాగా ఉండేది 1986లో. అప్పటి నుంచి మా పరిచయం. చక్రవర్తి గారు కంపోజింగ్ కి ఆయన కొంచెం లేట్ గా వచ్చేవారు. చక్రవర్తి గారు వచ్చే వరకు చమత్కారాలు అని ఒక కార్యక్రమం ఉండేది మాకు. మామిడి చెట్టు కింద మంతనాలు అలా. ఆ కంపోజింగ్ రూమ్ దగ్గర ఏవిఎం స్టూడియోలో మామిడి చెట్టు ఉండేది. ఆ మామిడి చెట్టు దగ్గర మంతనాలు అన్నమాట. అలా మాట్లాడుకునేవాళ్ళు. అలా అప్పుడు నేను రాసినటువంటి కొన్ని గజిల్స్, చిలిపి గజిల్స్ అని వాటిని నేను పాడేవాడు. 2 2 4 పెద్ద విషయం 7 7 14
తిండే లేకుంటే ఏనుగు, తిండే లేకుంటే ఏనుగు అవుతుంది త్వరలోన. యమదొంగలో యముడికి ఒక పాట, ఒక పద్యం పాడారు, నేను రాసింది. అవును సార్, అవును సార్. ఒకసారి మీరు ఆ పద్యం అన్న పాడతారు. శ్రీకరాకారుండ భీకరాకారుండ నరకాధినాథుండ సురవరుండ భూల భోంతంబులం ప్రోతండ శూరుండ మార్తాండ తనుజుండ మారకుండ చండ ప్రచండ పాశండ ప్రకాయుండ కాలపాశధరుండ కర్కశూండ జై జయమగ్రణి జై యమగ్రణియని భటకోటి పొగడు సంవర్తనుడా. అట్టినను కూర్చి రబ్బంత అదరకుండా మంచి మర్యాదలేవి పాటించకుండా యముడు రానపుడి సభాపకుండా చేయుదురే మీరు ఎవరనుకున్నారు, మీరే చేయుదురే మీరే నన్ను లెక్క చేయకుండా. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఆహా టీం నుంచి చిన్ని కృష్ణ రాబోతున్నాడు. చిన్ని కృష్ణకి ఇంకొక చిన్ని కృష్ణ పుడితే ఆ కష్టాలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి చూపులతో గుచ్చి గుచ్చి అనే పాటకి ప్యారడీ చేస్తూ రాబోతున్నాడు చిన్ని కృష్ణ. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, పిల్లోని కాసే పైన ఎత్తుకో మేరే ఉయ్యాల ఊపి జోల పాడవే మేరే నా కొత్త చొక్కా మీద పోసేసి నవ్వారే, నా జీను ప్యాంటు మొత్తం కడిపేసి ఎట్టారే, చేలాగి కిందకి దించిది ఊరు కోరే మేరే చుంచనగా పళ్ళతోటి కొరికినే హాయ్ కొరికినే, పొళ్ళోన కూర్చోబెడితే తన్నినే యారో తన్నినే, చిల్లార్చుకుపోయేనమ్మో ప్రాణమేనా ప్రాణమే, తేడా వచ్చేసేనమ్మో నడకలేనా నడకలే, ఈ బాధ నే పడలేను ఉండవే, నీ తాడు తెగిపోతేమో చూడవే వేరే నీ కాఫీ తాగుతూ ఉంటే ఉదయమే హాయ్ ఉదయమే, నా చేతులు గాజుల చేతో కొట్టెనే హాయ్ కొట్టెనే, ఆ వేడి కాఫీ ఉలికే లుంగిలోన లుంగిలో కేకులు పెట్టానమ్మో చెవునా చెవునా, పిల్లాన్ని బెదిరించొద్దని అంటావే, నీ కారం మండిపోను ఉండవే వేరే అబ్బాయి పుట్టకపోతే చంపుతా అన్నానే, ఆ సరదా నేడు బాగా తీరనే మేరే మారమ్మ మనతో ఉంటే నాకీ బాగుండదులే, ఓల్డేజీ హోములు పెట్టి పెద్ద తప్పు చేశానే, గుర్తొచ్చి లంపులు వేసుకుంటేనే మేరే బాబు చిన్ని కృష్ణ, అందరూ పాపం పసిపిల్లలు, రేపో మాపో పెళ్లి కావాల్సిన వాళ్ళు, వాళ్ళకి ఇలాంటివన్నీ చెప్పి ఎందుకు భయపెట్టిస్తావు, పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు వాళ్ళంతా ఇప్పుడు తెలుసా. లేదు, ప్రిపేర్ చేస్తున్నాడు వాళ్ళని, ప్రిపేర్ చేస్తున్నారా? మానసికంగా రెడీ అయిపోండి. ఓహో, రేపు ప్రిపేర్ అయిపోండి. వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉన్నారు. సార్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. సో
చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని ఒక అబ్బాయికి తండ్రి అయిన వాడు ఎన్ని రకాలుగా బాధలు పడతాడు అన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. చాలా బాగా పాడాడు. థ్యాంక్ యూ సార్. మను గారు. నాకు ఆ లాస్ట్ పల్లవి బాగా నచ్చింది. అంటే అతను ఎంత దుందుడుగ్గా ఫాస్ట్ గా ఉండే క్యారెక్టర్ ఈ పిల్లవాడి వల్ల మారే పరిస్థితికి వచ్చాడని, ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి పెద్ద తప్పు చేశాను తీసుకొచ్చి మళ్ళా ఇంట్లో పెట్టుకుంటాననే రియలైజేషన్ ఇవాళ చాలా మంది ఆ పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడి నుంచి బయటపడటానికి నువ్వు ఒక దారి ఇచ్చినట్టు నాకు కనపడింది. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చిన్ని కృష్ణ. మరి మను గారు, నిజంగానే ఇప్పుడు రజనీకాంత్ గారిని స్క్రీన్ లో చూస్తూ ఉంటే దాని వెనకనున్న వాయిస్ అది మీదే అని మాకు తెలుసు. మరి ప్లీజ్ సార్ ఒక 2-3 డైలాగులు, పవర్ఫుల్ డైలాగులు. ఇది నాకు చాలా పెద్ద అవకాశం. ఎందుకంటే ఏషియన్ కంట్రీస్ లో జాకీ చాన్ కి ఈక్వల్ గా కలెక్షన్స్ వచ్చే గొప్ప ఆర్టిస్టు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఆయన స్టైల్స్ ని అందరూ లైక్ చేస్తారు కదా రజనీకాంత్ గారు. అంటే ఆయనకి డబ్బింగ్ చెప్తా ఉంటే చాలా గొప్ప అవకాశం. నరసింహలో ఆ డైలాగ్ అప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంపార్టెంట్ సీన్స్ కి ఆయన వస్తారు, అదో పెద్ద ప్రాబ్లం. ఆయన వచ్చి కూర్చుని పక్కన కూర్చుంటారు, అది కూర్చుంటా అంటా ఉంటారు ఆయన. అది ఆ డైలాగ్ ఏంటంటే இந்த உலகத்துல அதுக்கு மாசுபடுற ஆம்பளை அதுக்கு ஆபீசப்படுற பொம்பளை வாழ்ந்தது சரித்திరమే கிடையாது, ఏం వழி తాని వழி. ఈ డైలాగ్ తెలుగులో పెద్ద పేజ్ మొత్తం రాశారు. చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నాం. 20 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తూ వచ్చి కూర్చున్నారు ఆయన. కూర్చుని ఆయన అదొక టెన్షన్ మనకి, అంత పెద్ద ఆర్టిస్ట్ పక్కన. సార్ మీరు దయచేసి లోపల కూర్చోండి సార్, ప్రాక్టీస్ చేసుకుంటానని. బతులాడు అవుట్పుట్ ఎలా వచ్చిందంటే இந்த ఉలగத்துல ఈ ప్రపంచంలో అధికంగా ఆశపడే మగవాడు అధికంగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు. నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ మీ మై వే. ఇప్పుడే గురుగారు ఒక మాట అందించారు. నేను వస్తే ఆ ప్రోగ్రాం ఆహా, అది కరెక్ట్గా మీరు వింటే ఈహి, కరెక్ట్గా పాటిస్తే ఓహో. ఈయన శివాజీ గణేషన్ గారిని చాలా అద్భుతంగా ఇమిటేట్ చేస్తాడు. ఆ ఆహా ఈహి ఓహో కార్యక్రమాన్ని చూసి ఆ సమయంలో మీరు అక్కడ ఉంటే ఆయన ఎలా స్పందిస్తారు ఊహించి చెప్పండి. అమ్మా ఏ తాయి, అద్భుతమైన ప్రోగ్రాము, ఆహా, అది చూసిన వాళ్ళందరూ ఈహి, ఎప్పుడు మీ జీవితం ఓహో. ఆయన్ని చూస్తున్నట్టే ఉంది సార్ నిజంగా. అద్భుతం అంటే దానికి అంత బాడీ కలుగుతుంది అనమాట. ఒక అద్భుతానికి మామూలుగా చెప్పాలంటే అద్భుతం అంటాం కదా, మహాద్భుతం అయితే అద్భుతం. మీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ పరమాద్భుతం. ఓవో టీం నుంచి ఐఎమ్ లాస్ట్ బట్ డెఫినెట్లీ నాట్ ద లీస్ట్ అని చెప్పి రాబోతున్నాడు శ్రీవాత్సవ. మరి శ్రీవాత్సవ కూడా చాలా సన్నగా ఉంటాడు. మరి ఆ అబ్బాయికి వచ్చే అమ్మాయి కూడా సన్నగా ఉండి అప్పుడు ఆ అబ్బాయి కష్టాలు ఏమిటో తెలుపుకోవడానికి అమ్మాయి సన్నగా అనే పాటకి ప్యారడీ చేస్తూ రాబోతున్నాడు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే వేస్టురా, బ్లడ్ తాగే గోస్టురా, మతి తప్పి ప్రేమిస్తే మంట తడిపోతావు. అమ్మాయే వేస్టురా, బ్లడ్ తాగే గోస్టురా, మతి తప్పి ప్రేమిస్తే మంట తడిపోతావు. అమ్మాయి అంటే కస్సురా, నసపెట్టే మిస్సురా, తన వింటే పడ్డావో నీ బతుకు బస్ స్టాండే. మన డబ్బులు తన ఖర్చుకై, మన డబ్బులు తన ఖర్చుకై తగలెట్టకు కుర్రోడా. అమ్మాయే వేస్టురా, బ్లడ్ తాగే గోస్టురా, మతి తప్పి ప్రేమిస్తే మంట తడిపోతావు.
బతుకు బస్ స్టాండే మన డబ్బులు ఓ, ఓ, తన ఖర్చుకై ఓ, ఓ, మన డబ్బులు తన ఖర్చుకై తగలెక్కకు కుర్రోడా. అమ్మాయి వేస్ట్ అన్నా బానే ఉంది, అబ్బాయి బెస్ట్ అంటే అమ్మాయి వేస్ట్ అంటే అబ్బాయి బెస్ట్ అనే కదా నీ ఉద్దేశం? అంతే కదా. పెళ్లి చేసేసుకో, అబ్బాయి పెళ్లి అబ్బాయిని పెళ్ళా? చేసేసుకో. చెప్పండి సార్. బాగుందయ్యా, బాబాడు శ్రీవత్స. బస్ స్టాప్ లో ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్తే బస్ స్టాండ్ అయిపోతుంది బతుకు, అంతేగా నీ సందేశం. కానీ అమ్మాయే గోష్ఠురా అనే మాట అసలు ఎవరన్నా సరే అసలు సహిస్తారయ్యా? అబ్బాయిలు కూడా సహించరా మాట. బాగుంది బాబాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మను గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? బాగా పాడాడు, తనకు బాగా అనుభవం ఉన్నంత ఒక ఎక్స్ప్రెషన్తో నువ్వు పాడావు, అది బ్యూటిఫుల్. నీ పేస్ మా పాడేటప్పుడు ఆ సాంగ్ కి తగినట్టు మారుతుంది, మామూలుగా ఉన్నప్పుడు అసలు చాలా సాఫ్ట్ గా రెబల్ అయిపోయా పాడాడు, రెబల్ అయి పాడాడు. చాలా బాగుంది, మంచి లిరిక్. పర్సనల్ గా చాలా మంది ఇట్లాగా అయిన వాళ్ళ యొక్క జీవిత బాట మలుపులను చెప్పాడు నొక్కి ఒక్క నుంచి. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవత్స. మరి సార్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన ఇయర్ ఏంటి? నేను నా 14వ ఏట నేను ఎంఎస్ విశ్వనాథన్ గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యా. దానికి కారణం దాసరి నారాయణరావు గారు. వారి సినిమాలు రంగన్ రౌడీ, కేటుగాడు, ఈ చిత్రాలన్నింటిలో కూడా నేను చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాను. రంగన్ రౌడీలో కృష్ణరాజు గారు చిన్నప్పుడు, కేటుగాడులో మోహన్ బాబు గారు చిన్నప్పుడు. అలాగా 13వ ఏట ఓ ఆడది ఓ మగాడు అనే సినిమా ఆయన తీయటం జరిగింది. మా మదర్ యాక్ట్ చేశారు. దాంట్లో హీరోయిన్ తమ్ముడు క్యారెక్టర్ నాకు ఇచ్చి, ఆ సినిమాకి మ్యూజిక్ ఎంఎస్ విశ్వనాథన్ గారు. ఆ రికార్డింగ్కి వెళ్ళటం, అక్కడ ఆయన్ని కలవటం, ఆయన ముందు పాడటం, లైఫ్ టర్న్ అయిపోయింది. ఆ సినిమా అయిపోయిన తర్వాత మద్రాసు వెళ్ళి 79 ఎండ్లో ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి అసిస్టెంట్గా ఒక 4-5 సంవత్సరాలు వర్క్ చేసినాక ఒక ట్రాక్ సింగర్గా మారి, తర్వాత 84లో కర్పూర దీపం అనే సినిమాలో సింగర్గా స్టార్ట్ అయ్యా. ఇంత సక్సెస్ఫుల్ పొజిషన్ కి రావడానికి మామూలుగా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు, కొన్నిసార్లు అయితే ఐ గివ్ అప్ అని కూడా అనుకుంటారు కొన్ని సిచ్యువేషన్స్ లో. సో అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా మీకు ఉండిందా అండ్ ఎలా హ్యాండిల్ చేశారు? నేను స్వతహాగా ఏంటంటే నేను చాలా టేక్ ఇట్ ఈజీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ నాది. నేను దేన్ని ఇప్పుడు మీరు ఎప్పుడైనా నన్ను ఇబ్బంది పెట్టారంటే అది మనసులో పెట్టుకుని తిరిగి రివెంజ్ తీసుకునే క్యారెక్టర్ కాదు. నేను జాలీ క్యారెక్టర్. నాకు ఇష్టమైన వృత్తి సినిమా, మ్యూజిక్. దాంట్లో వర్క్ ఇచ్చాడన్న ఆనందం నాకు కష్టాలేం తెలియలే. సో ఎప్పుడు కూడా ఇప్పటికీ 18 అవర్స్ 17 అవర్స్ వర్క్ చేస్తున్నాం. ఇది ప్రతి వాళ్ళని సంతోషపెట్టే ఈ వృత్తి మనకి డబ్బు ఇచ్చి భగవంతుడు దీంట్లో జాబ్ ఇచ్చాడే అన్న ఒక కృతజ్ఞతతో పనిచేస్తున్నాం కాబట్టి చేయగలుగుతున్నాం. సూపర్ సార్, వెరీ ఇన్స్పైరింగ్ వర్డ్స్ ఇప్పుడు వచ్చే సింగర్స్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ రిజల్ట్. కానీ రిజల్ట్ కంటే ముందు మా జొన్నవెత్తుల గారి ప్యారడీ లేనిది మా ప్రోగ్రామ్ ఎప్పుడన్నా కంప్లీట్ అవుతుందా సార్? దయ్యం ఎక్కడున్నది, దయ్యం ఎక్కడున్నది, నాలో సగమై నవ్వుతున్నది, అందగత్తె కనిపించి ఆకర్షించి కవ్వించి పడి చచ్చేలా స్కెచ్చే గీసింది, నేనే తనని లవ్ చేసి తన చుట్టూ నన్ను తిప్పించి పెళ్లి దాకా తీసుకెళ్ళింది, పిచ్చోడా తాళి కట్టని తల వంచేసింది, తెలియకుండా పీడించేస్తోంది, దయ్యం ఎక్కడున్నది, దయ్యం ఎక్కడున్నది, నాలో సగమై నవ్వుతున్నది, పైకినే చెప్పకున్నా ఎవరికి తెలియకున్నా కొరివితోనే తలనే గోకుకున్నా, ఎంతగా ఏడుస్తున్నా పైకిలా నవ్వుతున్నా, కొరివి దయ్యం తనకన్నా కడుమిన్నా, పిక్కు తింటున్నా ప్రేమ దేవత నువ్వే అంటున్నా, ఇంకానే నందుకే బతికున్నా, దయ్యం ఎక్కడున్నది, దయ్యం ఎక్కడున్నది, నాలోనే సగమై ఉన్నది. నవ్వింది దెయ్యం. మారుతికి మొక్కుకున్నా మార్పు రాలేదురన్నా, తను హనుమాన్ చాలీసాని చదువునన్నా,
దుర్గకి మొక్కుకుండా దూకుడే తగ్గదన్నా తను లలిత సహస్రము చదువునన్నా దేవుళ్ళందరూ ఈ దయ్యం పక్షమే ఎవరికి దయలేదన్నా ఈ జన్మ ఇట్టాగే గడపాలన్నా దయ్యం ఎక్కడున్నది దయ్యం ఎక్కడున్నది నాలో సగమై నవ్వుతున్నది అందగత్తె కనిపించి ఆకర్షించి కవ్వించి పడి చచ్చేలా స్కెచ్చే గీసింది నేనే తనని లవ్ చేసి తన వెనకే నన్ను తిప్పించి పెళ్లి దాకా తీసుకెళ్ళింది పిచ్చోడా తాళిగట్టని తల వంచేసింది. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు నో ద రిజల్ట్. మరి ఇన్ని ప్యారడీ పర్ఫార్మెన్సెస్ మధ్యలో ఆ ఒక్క ప్యారడీ పర్ఫార్మెన్స్ ఏది, గెలుపు పొందే పర్ఫార్మెన్స్ ఏది తెలుసుకోవాలంటే ముందుగా మన జడ్జెస్ ని స్టేజ్ మీదకి వెల్కమ్ చేసేద్దాం. అండ్ అలాగే టీమ్ ఆహా అండ్ ఓహో ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సో మరి మనో గారు, ఈ రోజు మీరు మా ఆహా ఈహి ఓహో ప్రోగ్రామ్ కి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మరి మీకు ఎలా అనిపించింది మా ప్రోగ్రామ్? ఈ ప్రోగ్రామ్ కి ఎక్కడ కూడా పోటీ అనేది ఇంతవరకు లేదు, ఇక మీద రాదు కూడా. కొత్త ఛానల్ పెట్టడం అనేది ఎవరైనా చేస్తారు, కొత్తగా ఆలోచించడం అనేది ఈటీవీ ప్లస్కే సాధ్యం. దీంట్లో ఎన్ని రకాలు చూస్తున్నామంటే నేను అదే గమనించా. సింగింగ్, సాహిత్యం, వాళ్ళ పెర్ఫార్మెన్స్ అన్ని రకాలు ఉంటే తప్ప దీంట్లో విన్ అవ్వడానికి అవకాశం లేదు. వాళ్ళు కూడా కంటెస్టెంట్స్ చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేస్తున్నారు. ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళకి పాడలేదేమో కానీ ఆ మనసు ఉంటుంది, సరదాగా పాడుకోవాలి. దాన్ని ఒక ప్రోగ్రామ్ రూపంలో తీసుకొచ్చి ఆహా ఈహి ఓహో అని ఒక చక్కని టైటిల్ పెట్టి ఈటీవీ ప్లస్లో పెద్దపీట వేసి ఇంత అనుభవశాలి జనోత్రులు గారు దీనికి న్యాయనిర్ణతగా ఉండి చేయటం, మీలాంటి చక్కని హేమచంద్ర, శ్రావణ భార్గవ లాంటి చలాకి మంచి సింగర్స్, విషయం తెలిసిన వాళ్ళు మీరు యాంకర్స్గా ఉండటం ఫెంటాస్టిక్, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, దట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. మరి ఇప్పుడు జొన్నవేతల గారు రిజల్ట్ తో రెడీగా ఉన్నారు. మరి ఆ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఎపిసోడ్ ఎవరు సార్? ఈనాటి ఉత్తమ ప్రదర్శన శ్రీవాత్సవ. అమ్మాయే బెస్టురా, అమ్మాయే బెస్టురా, లడ్డు తాగే గోసురా, మది తప్పి ప్రేమిస్తే మడతడిపోతావు. అమ్మాయంటే కసురా, నసపెట్టే మిస్సురా, తన వెంటే పడ్డావో నీ బతుకు బస్టాండే. మన డబ్బులు తన ఖర్చుకై, మన డబ్బులు తన ఖర్చుకై తగలెయ్యకు కుర్రోడా. ఊరంత నవ్వింత ఈ వింత నా పెళ్లి గోలా గోలా. మ్యారేజ్కే ప్రతి ఊరు తిరిగా తిరిగా, బ్యూరోలకే సాలరీ రాసిచ్చాగా. మీ అమ్మ వాకిట్లో ఓ పంపు సెట్టు, ఆ పంపు సెట్టేమో రిపేర్ వచ్చింది. బట్టనగనివ్వడు వీడు, గడప దాటి అడుగే వేయడు, బెస్ట్ తో మరి వీడేనమ్మా. చికెను ముక్కలేదు, చిల్డు బీరు చుక్కలేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, కల్తనీకి కింగు లేదు, ఈడ్చి కొడితే తమ్మిడి లేదు, అప్పు కూడా పొడతలేదు, సినిమా లేదు, సరదా లేదు, అతి గతి లేనే లేదు. ఊరంతా నాతో పాడే వస్తుందే, ఎన్నెన్నో రకాల పుట్టులనిస్తుందే. నాదే 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 ఈ చిప్ప లేదా నేనే నేనప్పా. నేనే లంచాన్ని చెబుతూ ఉన్నా నా కథను, రూపం లేని వాడిని, అవినీతికి నే మంచోడిని. బెల్లం నువ్వంటే మోదం నీ గొప్ప చాటింది ఆయుర్వేదం.